మీకు ఇంతవరకు బెల్ట్? ఇప్పుడు మంత్రి గారి స్టేట్మెంట్ నేను టీవీలో చూశాను, 2 రోజుల్లో అంతా అయిపోతుంది, ఆపరేషన్స్ బయటకు వస్తారు అని మాట్లాడాను. నేను అక్కడ అందరితో మాట్లాడాం, మా జగదీష్ అన్న చెప్పినట్టు లేబర్తో మాట్లాడినాం, వెల్డర్స్తో మాట్లాడినాం, జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం, రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం చాలా ఓపికగా. అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే 2 రోజులు పట్టచ్చు సార్, 3 రోజులు పట్టచ్చు సార్ అని ఒక ఆయన అంటుండు. మంత్రి గారేమో 2 రోజులు ఆపరేషన్ అయిపోతుంది, అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు. 6 రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు. ఇంతవరకు డెబ్రీస్ ను లోపల నుంచి తెచ్చే పరిస్థితి లేదు. ఆ మిషన్ యొక్క పార్ట్స్ కట్ చేస్తే కానీ అక్కడ ఉండే బురద డెబ్రీస్ తీయలేము అంటే ఇవాళ మిషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకొని లోపలికి పోయిండ్రు అంటున్నారు. అది అయిందా కాలేదా తెలియదు. మేము అక్కడ ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు, మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. టనల్లోకి వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టనల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అంటారు. గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి నిన్న పోయింది కదా, మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము, వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు. వచ్చింది ఎవరండి? 3 ఎమ్మెల్యేలు, 5 మంత్రులు, 2 ఎమ్మెల్సీలు, బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాం. మేము టనల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీల్లేదని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయమనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలి, పాపం ఆ 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం. కానీ మీరేం చేస్తున్నారు? రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నాను? గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది, ముందుకు పోవచ్చా, పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి. అడిగారా? ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి. ఆదరబాదరగా ఆగమాగం చేసి ఇలా ప్రాణాలు బలిగొన్నారు, ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు. ఇక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు, అసలు గత ప్రభుత్వం పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఒక మంత్రిగా ఉన్నారు, రికార్డు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయల పని జరిగితే మా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది. అంటే మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము. మాకు 2 ఏళ్లు వరుసగా కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చిన 10,000 లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చినా, చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ మేము పూర్తి చేశాము. దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్విజిషన్ R&R చేసి ఆ ప్రాజెక్టులను 90% పూర్తి చేశాము. నిజాలు ఇది. కానీ మైకుల ముందు నోటికొచ్చినట్టు గత ప్రభుత్వం పనిచేయలేదని మాట్లాడతాడు. ఇంకో మంత్రి జూపల్లి గారు, మీరే సాక్ష్యం, 5 కిలోమీటర్లు చేసినామట మేము. 12 కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టనల్లో నా ఎంబడి వచ్చిండు. ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు, నాతో పాటు పనులను సమీక్షించిండు. ఇవాళ పార్టీ మారగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడమ తిప్పిండు, మట్ట పెట్టిండు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. దివాళకోరు దిగజారు రాజకీయాలు చేయకండి. ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సమన్వయం సాధించండి. ఆ బృందాల మధ్య వేగంగా డెబ్రిస్ తీయడానికి అనేది అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం. రెండవది, సంఘటన జరిగిన మరుక్షణం ఏ పద్ధతిలో స్పందించాలనో ప్రభుత్వం అట్లా స్పందించినట్టుగా కనబడతలేదు. ఇప్పుడు మేము హరీష్ రావు గారు మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చాలా మందితోని ఇంతసేపు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ అయినారు. అందులో పనిచేస్తున్న
అన్ని రకాల కార్మికులు, ఇంజనీర్లు, వెల్డర్లు, ఫిటర్లు అందరితోనూ కూడా రకరకాలుగా అందరితో కూడా మాట్లాడి చూసినారు. 6 రోజులుగా ఏం పని జరిగింది అంటే మంత్రులు వచ్చిండ్రు, అక్కడ పోజులు ఇచ్చిపోయినరు, ఉత్తానే లోబడిపోయినట్టు డ్రామాలు ఆడిపోయినరు తప్ప ఒక్క పైసా పని జరగలేదు. ఈ రోజు మాత్రమే కేవలం ఒక తట్టెడి మట్టి లోపలి నుంచి బయటికి తీసుకొచ్చిండ్రు. ఈ రోజు మాత్రమే. ఈ పని మరుక్షణమే మొదలు కావాలి. కూలిన వాటి కింద ఉన్నారా, వాళ్ళు కూలిన వాటికి అవతలు ఉన్నారా, వాళ్ళు మనం రక్షించుకోవాలంటే దానికి తాపత్రయపడే వాళ్ళు చేసే పని వెంటనే డెబ్రీస్ని బయటికి తీసుకురావాల్సిన పని. కానీ ఇవాళ 6వ రోజు తర్వాత ఎవరో పాపం ఇంజనీర్లు వచ్చి చెప్పిన తర్వాత ఇవాళ వచ్చిందట ఆలోచన. అది కూడా ఉదయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇప్పుడు మేము అక్కడ ఉన్నంతసేపటికి దాదాపు 3:30-4 కావస్తుంటే కేవలం ఒక్క లారీలో కొద్దిగంత తీసుకొచ్చి ఆడ పోసిండ్రు. అంటే ఈ లెక్కన ఈ ప్రభుత్వానికి జరిగిన సంఘటన మీద ఏం సీరియస్నెస్ ఉంది, లోపల ఉన్న కార్మికులు, ఇంజనీర్లు వాళ్ళ పట్ల వీళ్ళకి ఏం ఆతృత ఉంది, వాళ్ళ జీవితాల పట్ల వీళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉంది, వాళ్ళ ప్రాణాల పట్ల వీళ్ళకి ఏం అభిప్రాయం ఉంది ఈ ప్రభుత్వానికి అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇంతవరకు పత్తా లేడు. కేవలం ఎన్నికల పర్యటనలు, వాళ్ళ బిగ్ బ్రదర్ని కలుసుకోవడానికి, బడేబాయిని కలుసుకోవడానికి సమయం ఉంది. కానీ ఇక్కడికి వచ్చిపోవడానికి కానీ, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి కానీ, ఇక్కడ ఒక 8 మంది ప్రాణాలు ఎక్కడున్నాయో తెలియకుండా ఉందన్న పరిస్థితి కానీ లేదు. మంత్రులు గాల్లో తిరుగుతున్నారు, గాల్లో మాట్లాడుతున్నారు, గాలి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా బాధ్యతాయుతంగా మాట్లాడిన వాడు కూడా లేడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ గత 6 రోజులుగా జరుగుతున్న నిర్లక్ష్యానికి కూడా కారణం ఈ ప్రభుత్వానిదే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా మేము గత 6 రోజులుగా సమయం పాటించి ఉన్నాం. మేము అక్కడికి వెళ్తే అక్కడ ఏమన్నా ఇబ్బంది జరుగుతుందని చెప్పి అంటారేమో, వీళ్ళు మేము చేసే పనులకు ఆటంకాలు జరుగుతాయని అంటారేమో అని చెప్పి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మీరు ఉండండి, తొందరపడి మనం పోయే పని లేదు, ప్రభుత్వాన్ని చేయనియండి అని చెప్పి చూస్తే 6 రోజులు చూసినా కూడా ఇవాళ ఒక్క నిమిషం ఒక పని కూడా జరగలేదు. మేము తప్పకుండా దీన్ని చూడాలని ఈరోజు రావడం జరిగింది. జరిగిన సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన సరిగ్గా లేదు అనేది ఇవాళ మా అభిప్రాయంగా మేము తెలియజేస్తా ఉన్నాం.